హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడా వ్లాగ్ 7. మరొకసారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మన వీడియోలో అయితే కడప ఫేమస్ అయినటువంటి కారం దోశనైతే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనము కడపలో బాగా ఫేమస్ అయినటువంటి ఆ కారం దోశని తినడానికి పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రాము టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అమ్మ, ఈ వీడియోలో అయితే కడప కారం దోశనైతే నేనైతే చూపించబోతున్నాను. కడప అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఘాటైన పౌరుషమైనటువంటి మనుషులు మరియు వారు తినే ఘాటైనటువంటి తిండి మామ. పౌరుషమైనటువంటి మనుషులు తినే ఆ కారాన్ని నాకు తినాలనిపించి ఒక కారం దోశనైతే ఆర్డర్ చెప్పాను. మనం ఆర్డర్ అయితే చెప్పామో లేదో అన్న ఒక కప్పులో పిండిని తీసుకొని దోశనైతే చాలా రౌండ్ గా అయితే వేసాడు మామ. తర్వాత దోశ పైన అయితే ఆయిల్ వేసి దాన్ని రెండు వైపులా అయితే కాల్చి రెడీగా పెట్టాడు మామ. కడప కారం దోశలు ఇక్కడ స్పెషల్ గా ఉండడానికి గల రీజన్ ఏంటో తెలుసా? ఇక్కడ చేసేటువంటి కారం అయితే బాగా పండిపోయినటువంటి మిరపకాయలు మరియు ఆనియన్స్ అయితే యూజ్ చేసి ఈ యొక్క ఘాటైనటువంటి కారాన్ని అయితే రెడీ చేస్తారు మామ. ఇక్కడ చూస్తున్నారుగా ఆ స్పైసీ కారాన్ని అయితే తీసి మనం ఆర్డర్ చెప్పినటువంటి దోశ పైన అయితే పూస్తున్నాడు ఆయన. దోశని తినక ముందైతే ఎక్కడైనా దొరికేటువంటి కారం దోశే కదా, ఇక్కడ స్పెషల్ ఏముందిలే అని నేనైతే అనుకున్నాను. అని ఇక్కడ తిన్న తర్వాత నా యొక్క ఒపీనియనే మారిపోయింది మమ్మ. దోశ తింటే కడపలోనే తినాలి, అది కూడా రాజు టిఫిన్ సెంటర్ లోనే తినాలి మమ్మ. ఈ హోటల్ అయితే 20 సంవత్సరాల పైన నుంచే ఉంది. దీని యొక్క అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే కడప పాత బస్ స్టాండ్ బయట ఉన్నటువంటి పూల మండీల ఆపోజిట్ గా ఈ యొక్క హోటల్ అయితే ఉంటుంది మమ్మ. ఈ యొక్క హోటల్ నేమ్ అయితే గుర్తు పెట్టుకోండి, రాజు టిఫిన్ సెంటర్. వచ్చినట్లయితే ఈ ప్లేస్ ని విజిట్ చేసి దోశనైతే టేస్ట్ చేయడం మర్చిపోకండి మామ. ఫైనల్ గా కడప ఫేమస్ అయినటువంటి కారం దోశని ఎలా రెడీ చేస్తున్నారో మనమైతే తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇక్కడ దొరికేటువంటి బ్రాహ్మణ భోజనాన్ని కూడా మన వీడియోలో నేనైతే చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం మన గరుడా వ్లాగ్ 7 అన్న ఛానల్ ని విజిట్ చేసినట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనము ఈ బ్రాహ్మణ భోజనం విషయాన్ని అయితే ఒకసారి చూద్దాము. కడప టౌన్ లో బ్రాహ్మణ భోజనం దొరికే స్పాట్ నైతే చూపిస్తా చూడండి. ఈ హోటల్ పేరు అయితే విజయ హోటల్. ఈ హోటల్ అవుటర్ స్ట్రక్చర్ అయితే సూపర్ గా ఉంటుంది. హోటల్ పైన అయితే ఒక క్లాక్ టవర్ కూడా ఉంటుంది. హోటల్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ 120 రూపాయలకే నువ్వు తిన్నంత భోజనం అయితే పెడతారు మామ. నీకు తినే ఓపిక ఉండాలి కానీ వాళ్ళైతే వడ్డిస్తూనే ఉంటారు. ఇప్పుడైతే మనము 120 రూపాయలు ఇచ్చి ఒక భోజనం టోకన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ టోకన్ కి మనకైతే ఏమేం ఫుడ్ ఐటమ్స్ వడ్డిస్తారో మనమైతే చూద్దాము. హోటల్ యొక్క అంబియన్స్ అయితే చూడడానికి చాలా సింపుల్ గానే ఉంది. ఇక్కడైతే భోజనం వడ్డించడానికి అరిటాకులను అయితే యూజ్ చేస్తున్నారు. చూస్తుండగానే ఒకటొకటిగా ఫుడ్ ఐటమ్స్ అన్ని మన ఆకులోకి అయితే చేరిపోయాయి. ఇక్కడ వడ్డించినటువంటి పదార్థాలన్నీ చూసిన తర్వాత నాకైతే ఏదో పెళ్లి భోజనం తింటున్న ఫీల్ అయితే వచ్చింది. టేస్ట్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్ గా ఇంటి భోజనం తిన్న ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు నచ్చిన ఐటమ్ ని ఎన్ని సార్లైనా అడిగి పెట్టించుకొని అయితే తినవచ్చు. ఇక్కడ వచ్చేటువంటి కస్టమర్స్ కూడా ఇక్కడ వడ్డించేటువంటి భోజనాన్ని అయితే చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. ఫుడ్ అయితే చాలా టేస్టీగా హైజీన్ గా అయితే ఉంది. పెట్టేటువంటి పాయసాన్ని అయితే మిస్ అవ్వకండి మామ. అడ్రస్ ఎక్కడంటే కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ గానీ ఈ యొక్క బ్రాహ్మణ్ హోటల్ అయితే ఉంటుంది మామ. వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయి మామ. అవునా?